సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఇది ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ అండి. మీరు డిగ్రీ కానీ బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ఇక నో డౌట్ వీటికి అయితే తప్పనిసరిగా అప్లై చేయాలి. ఇప్పటిదాకా నాకు ఎవరు చెప్పలేదు, నాకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ముందుగా తెలియదు, తెలుసుంటే బాగా ప్రిపేర్ అయిపోయేవాడిని, ఇలాంటి అనేక అంశాల గురించి ఆలోచిస్తుంటాం కదా. మరి సమయం అయితే వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL 2025 నుంచి 14,582 ఉద్యోగాలకైతే ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఓకే, మరి అప్లికేషన్స్ అయితే మొదలయ్యాయి. మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా, బీటెక్ కంప్లీట్ చేసుకున్నా అప్లై చేయండి. తక్కువ నెంబర్ కాదండి, 14,582 ఉద్యోగాలు అంటే చాలా ఎక్కువ. సో దీంట్లో టైర్ 1, టైర్ 2 ఉంటుంది. మీరు అర్థమెటిక్ రీజనింగ్స్, కాస్త జనరల్ ఇంగ్లీషు మరియు జనరల్ స్టడీస్ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఈ ఉద్యోగాలు పొందొచ్చు. అండ్ శాలరీస్ కూడా 80,000 రూపాయల పైనే మీకు వస్తాయి. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సైతం అప్లై చేసేసుకోవచ్చు. మరి ఇంత మంచి నోటిఫికేషన్స్ మనం ఎదురుగుండా పెట్టుకొని నాకు ఇంకా జాబ్స్ గురించి తెలియదు, నేను సరిగ్గా కష్టపడలేకపోతున్నాను, అండ్ పలానా ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను, ఇవన్నీ ఆలోచించకండి. అండ్ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఈ SSC CGL ఎగ్జామ్ కూడా రాయించండి. అండ్ UPSC ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం ప్రిపేర్ అయినా సరే మన యొక్క ప్రిపరేషన్లో ప్లాన్ Bలో SSC CGL తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చేసింది. కాబట్టి విద్యార్థులు అటు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీకు నచ్చిన మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ పెట్టండి. ఒక 6 నెలలు టఫస్లా చేయాలి. ప్రపంచాన్ని పక్కన పెట్టండి, మీ యూట్యూబ్ ఛానల్స్ని, ఫోన్స్ని పక్కన పెట్టి తప్పనిసరిగా ఈ యొక్క SSC CGL మీద ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రిపరేషన్ పెట్టండి. కుదిరితే 15 గంటలు చదవండి. ఎవరైతే ఈ నెక్స్ట్ 6 నెలలు కష్టపడి చదువుతారో విజయంలో తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.